నమస్కారం టుడే వీచర్ కి స్వాగతం. సార్ అంటే నిలబడుకోండి సార్, ఒక్క నిమిషం సార్. సార్ ఇంకొక సైడ్ సార్, అంతే వెనక్కి రండి, వెనక్కి రండి సార్. సార్ ఒక నిమిషం. సార్ ఈ తప్ప ఎవరు పెట్టాలి అన్నది తప్ప ఇంకెవరు పెట్టేది ఉండదు. ఆనందం మేము పెడతాం. Baik. తమ్ముడు నీ బిజీ నువ్వు.
శ్రీ కల్లా గంగరాజు సొసైటీ నేను ఈ యొక్క వెంకటగిరి నియోజకవర్గంలోనే సుమారుగా 2000 మండలాలు ఉన్నాయంటే 4500 మంది కుటుంబాలు కలిగి ఉన్నారు. సంఘాలు కూడా ఈ కావలసిన అధికారులకు పదవ చేదైన దినోత్సవాలకు పదవ చేనేత జాతీయ దినోత్సవానికి హాజరైనటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, చైర్పర్సన్ గారికి, మరి వాసన యూనివర్సిటీ చేనేత కార్మికులందరికీ చేనేత దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. చాలా ముఖ్యంగా మనం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2015లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి రాష్ట్రము, ప్రతి జిల్లా, ప్రతి క్లస్టర్ అంటే కార్మికుల క్లస్టర్లో జాతీయ దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి, మరియు కూడా ఈ చేనేతకు ఒక ప్రాశస్త్యం ఉంది. ఆ ప్రాశస్త్యాన్ని ఎవరు మర్చిపోకూడదని చెప్పేసి మన జాతీయ సమైక్యతకు మరియు సంస్కృతికి ఒక చేనేత కళాకారులు, కార్మికులు ఒక చిహ్నం అని చెప్పేసి, పురాతన కాలం నుంచి వస్తున్న ఈ కళను మర్చిపోకూడదని చెప్పేసి ప్రతి సంవత్సరం ముందుగా ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గురువుల రామకృష్ణ గారికి నమస్కారాలు. అలాగే మన జిల్లా కలెక్టర్ గారికి, మరియు ఈ స్టేజ్ని అలంకరించిన ప్రముఖులకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా నమస్కారాలు. అలాగే వేదిక ముందున్న చేనేత కుటుంబానికి సంబంధించిన అనేక కళాకారులకు, మరి కుటుంబ సభ్యులకు, ప్రముఖులకు, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే వ్యవసాయం తర్వాత ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రంగం చేనేత రంగం. మరియు మన వెంకటగిరి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది చేనేత చీరలు. వాటికి అంత ప్రాముఖ్యత ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా ఆ కీర్తిని అలాగే మన ఊరికి వస్తే జాతీయ స్థాయిలో అవార్డు పొందిన కళాకారులు ఉన్నారు, మెరిట్ సర్టిఫికేట్లు పొందిన కళాకారులు ఉన్నారు. వారందరికీ కూడా నేషనల్ జరుపుకొని వారందరికీ కూడా మరింత ప్రోత్సాహాన్ని అందించాలని కోరుకుంటున్నాను. అలాగే మన ఈ రంగానికి సంబంధించి ఇటువంటి సమస్యలు ఉన్నా కూడా అందరూ చేనేత కార్మికుడు నేసిన చీరలకి సరైన గిట్టుబాటు ధర లేక, నేసిన నేత కార్మికుడికి కనీస కూలి కూడా గిట్టుబాటు కాని పరిస్థితుల్లో ఈ రోజు సంక్షోభంలో ఉండాలని మాత్రం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏదో చేస్తామంటున్నారా కానీ ఏదో ఆంక్షలు చెప్తూ మీకు ఇంటి స్థలం ఎక్కువ ఉంది, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని మన చేనేత కార్మికుల మీద కూడా ఉక్కుపాదం పెట్టిన ప్రభుత్వాలు చూసాం మనం. కానీ ఇప్పుడు వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ
అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత మీద ప్రత్యేక దృష్టి పెడుతూ అలాగే చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిస్తూ కొత్త కొత్త సంక్షేమ పథకాలు చేనేత కార్మికుల కోసం తయారు చేస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మా వెంకటగిరిలో ఉన్న చేనేత కార్మికులకి ఏ కష్టం వచ్చినా ప్రతి క్షణం మాకు అందుబాటులో ఉండే మా కురుకొండ రామకృష్ణ గారికి ఇంతకు ముందు ఎలాగైతే మా చేనేత కార్మికులకి దిద్దుదండుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించారు, అదేవిధంగా మూడోసారి మీకు అవకాశం ఇచ్చిన చేనేతల రుణం ఈ విధంగా తీసుకోవాలని ఆయనకి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని చేయవలసిందిగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మన వెంకటగిరిలో విశిష్టమైనటువంటి IAHT హ్యాండ్లూమ్ టెక్నాలజీ మన భారతదేశంలోనే ఆ రోజుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సరైనటువంటి ఫ్యాకల్టీ కానీ ఫెసిలిటీస్ కానీ లేకపోవడం మనకు చాలా చిన్నచూపుగా ఉంది. అంతేకాకుండా ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం కూడా దాని గురించి కూడా శ్రద్ధ చూపుతున్నారు. తప్పకుండా అక్కడ ఆ ఫ్యాకల్టీస్ విషయం అయితేనేమి చేనేతలకి ఒక నైపుణ్యం కలిగినటువంటి ఇన్స్టిట్యూట్ని అక్కడ ఏర్పాటు చేయాలనేసి ఈ సందర్భంగా కలెక్టర్ గారి దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి నేను తీసుకెళ్తున్నాను. తప్పకుండా వాళ్ళు ఆ దృష్టిలో ప్రయత్నం చేస్తారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా మన చేనేత కళ రోజు రోజుకి చాలా ఇబ్బంది పడుతుంది. పవర్లూమ్స్ వచ్చేసి పోటీ తత్వానికి తట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాం. అయినప్పటికీ కూడా వెంకటగిరి ప్రాంతంలో ఉన్నటువంటి నైపుణ్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉండడం వల్ల మనం ఆ పోటీని తట్టుకొని ఈరోజు మార్కెట్లో ముందుకు పోతున్నామనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఇంతటి గొప్ప రోజు మన యొక్క తెలుగుదేశం ప్రభుత్వం తరఫున ఎలక్షన్లో ఇచ్చినటువంటి ఎలక్షన్లో మనకు ఇస్తాము అని చెప్పినటువంటి మన యొక్క మగ్గానికి చేనేత కుటుంబానికి చేనేత మగ్గానికి 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇస్తామని సందర్భంగా ఇప్పుడు అవన్నీ కూడా ప్రతిపాదన తీసుకొచ్చారు. అవి జరుగుతుంది. అదేవిధంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి సిల్క్ సబ్సిడీ కావచ్చు, అదేవిధంగా ICICI ల్యాంబార్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ఇంతకుముందు మనం చాలా వరకు కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది 80 రూపాయల కంటే ఇన్సూరెన్స్ అనేది మనకు లబ్ధి చేకూరుస్తూ ఉన్నది. అవి కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. అదేవిధంగా మన శాసనసభ్యులు కురుకొండ రామకృష్ణ గారికి కూడా విన్నవించుకుంటూ ఈ ప్రతిపాదనలు మీరు తీసుకొచ్చి మా చేనేత కళాకారులకి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నారు సార్. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి హ్యాండ్లూమ్ టెక్నాలజీ అనేది ఇక్కడ దాదాపు దేశవ్యాప్తంగా 10 చేనేత దినోత్సవ శుభాకాంక్షలు అందరూ కూడా తెలియజేస్తూ వెంకటగిరి అంటేనే చేనేతలు గుర్తుకొస్తారు. చూడేటువంటి వాళ్ళు మంచి డిజైన్లు పెట్టి నేయడం, అదేవిధంగా ఒక అగ్గపెట్లో ఒక చీరని తొడిగినటువంటి గొప్ప ఫేవర్స్లో ఇక్కడ ఉన్నామన్నమాట. అయితే వాళ్ళు అడిగేది మాకు మార్కెట్ లేదు, మేము అన్ని రకాలుగా అన్ని డిజైన్లు మేము నేస్తున్నాం, కానీ మాకు సేల్స్ లేని దానివల్ల మేము కూలీలు కూడా ఇవ్వలేకపోతా ఉన్నాం అని చెప్పని అంటున్నారు. గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు ఉండేటప్పుడు ఒక్కరోజు వాళ్ళ పుట్టేటువంటి బట్టల్ని అందరూ కూడా ధరించుకునే విధంగా ఆ రోజులు ఉండేది. కానీ వాళ్ళు అడిగేది వారంలో ఒకరోజు చేనేతలు కుట్టినటువంటి డ్రెస్ని ప్రతి ఒక్కరుగా వేసుకుంటే మాకు కూడా డిమాండ్ ఉంటుందని చెప్పి వాళ్ళ కోరిక. అయితే దీన్ని ముఖ్యమంత్రి దృష్టిలో కూడా పెడతాం, పెట్టి గతంలో ఉండింది ఇది అని కూడా చెప్తాం. అదేవిధంగా మన ముఖ్యమంత్రి వీవర్స్కి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తారని చెప్పాడు. అదేవిధంగా గతంలో సిల్క్ సబ్సిడీ ఉండేది, అది ఈరోజు జగన్మోహన్ వచ్చిన తర్వాత దాన్ని తీసేశాడు.
దాన్ని కూడా మళ్ళా పునరుద్ధరిస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది సార్ దృష్టిలో ఉంది. గతంలో మనం ఇచ్చాము, అదే ఎదురు చూస్తామని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా చేస్తామని చెప్పని కూడా పాటించున్నారు కాబట్టి దాన్ని కూడా ఫాలోఅప్ చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అయితే మన వాళ్ళు గుంట మగ్గాలకు అలవాటు పడి స్టాండ్ మగ్గాలు ఇస్తామనంటే కూడా వద్దనే పరిస్థితి. అది ప్రయత్నం చేశాం, అది బాగుంటుందని అంటే కూడా లేదు, మా గుంట మగ్గాలే అలవాటు అని చెప్పి మీరందరూ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం ద్వారా అన్ని రకాలుగా అన్ని ఇస్తామని చెప్పి కూడా చెప్పాం. ఆ రోజు మీరందరూ కూడా వద్దన్నారు, గుంట మగ్గాలే మాకు బాగుంటుందని చెప్పడం, అందువల్ల మీరు గుంట మగ్గాలను వేస్తున్నారు. అయితే అక్కడ మనం ఇల్లు ఇచ్చాం. ఇప్పుడు టిట్కో ఇళ్ళు త్వరలోనే పూర్తవుతున్నాయి. మీ అందరికీ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వతా ఉన్నాం. అయితే మీరు అడిగేది మాకు ఇల్లు అయితే ఇచ్చారు కానీ మగ్గం పెట్టుకోవడానికి స్థలం లేదని అన్నారు. అయితే ఇప్పుడే కలెక్టర్ గారికి కూడా చెప్పాం, వాళ్ళ సమస్య ఇట్లా ఉంది సార్, వాళ్ళకి ఆల్టర్నేట్గా దగ్గరలో ఏదైనా సైట్ ఇచ్చి వాళ్ళకి ఏర్పాటు చేస్తే అక్కడ మగ్గాలు వేసుకుంటారు, ఇంటికి వస్తారని చెప్పడం జరిగింది. దాన్ని కూడా సార్ కూడా ప్రభుత్వ దృష్టిలో పెట్టి పర్మిషన్ తీసుకొని సారే ఎంత కావాలనేది కూడా సైట్ మెజర్మెంట్ వేసి దాన్ని శాంక్షన్ చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇక్కడ వెంకటగిరిలో వేవర్స్ ఎక్కువ సార్. అయితే వాళ్ళు నేసేవాళ్ళు కొంతమంది, అయితే కొన్ని సబ్సిడీలు ఆ నేసే వాళ్ళకి వస్తున్నాయి కానీ ఆ కండీలు చుట్టే వాళ్ళకి కానీ దానిలో పనిచేసే వాళ్ళకి ఎలాంటి ఇది బెనిఫిట్స్ వాళ్ళకి రావట్లేదు. వాళ్ళు కూడా మేము కూడా పనిచేస్తున్నాం కదా మాకు రావట్లేదు అని చెప్పనేసి వాళ్ళు ఇటీవల చెప్పడం జరిగింది. అయితే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళ దగ్గర వాళ్ళు మొత్తం ఏర్పాటు చేసుకునే విధంగా చూసుకొని అది ప్లాన్ చేస్తాం. అది కొంచెం ప్రయారిటీ మీద ఆ హౌస్ సైట్ సంబంధించిన ఇష్యూ రిజాల్వ్ చేస్తాము. అదేవిధంగా ఏదైతే మనకి ఈ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సెంటర్ ఉందో దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేయమని ఆల్రెడీ మొన్న ఏదైతే అసెంబ్లీ సెషన్ జరిగినప్పుడు కూడా గౌరవ శాసనసభ్యులు సీఎంఓ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం, రిప్రజెంటేషన్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ నుంచి కూడా మనకి అది ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఆ లెటర్ రావడం అంతా జరిగిపోయి, సో దాని మీద ఏం చేయాలని ఒకసారి చూసి, ఎందుకంటే ఈసారి కూడా సంవత్సరం అడ్మిషన్లో చాలా అక్కడ ముఖ్యంగా మహిళలు రావడానికి ఇబ్బంది ఉన్నాయని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని ఏం చేయాలి, దాన్ని ఇంకా పునరుద్ధరించి ఎక్కువ మంది జాయిన్ అయ్యేటట్టు చేయాలంటే ఏం చేయాలనేది ఒకసారి ఆలోచించి కూడా ఆ ఐఏహెచ్టీని ఇంకా మరింతగా అభివృద్ధి చెందేలా చూస్తాం. చివరిగా మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే, ప్రపంచం ఇప్పుడు ఒకప్పుడులా కాకుండా ఏదైతే ట్రెడిషనల్ పద్ధతిలో చేసే వాటికి ఎక్కువ వాల్యూ ఇప్పుడు ఉంటుంది. బట్టల్లోనే కాదు, అన్ని రంగాల్లో. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చూసుకుంటే వాళ్ళు ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి చేసే వాటికి ఇప్పుడు మరీ డిమాండ్ ఎక్కువైపోతుంది, జనాల్లో కూడా అవగాహన వస్తుంది. మరీ ముఖ్యంగా మనం చేసేవన్నీ కూడా ఎంతో ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అంటాం. అంటే ఏంటి, ఇప్పుడు మామూలుగా మిగతా మిల్తో చేసినవన్నీ కూడా కొంచెం చాలా ఇబ్బంది, అవి కాలుష్యం ఎక్కువ వస్తుంది. అదే కానీ మనం చేసేది ఇప్పుడు ఉన్న కాలంలో కాలుష్యం తక్కువ ఉన్న ఇండస్ట్రీస్ ఇవన్నీ, జనాలు కూడా ఎక్కువ మంది, మరీ ముఖ్యంగా వీటికి విలువ ఎక్కువ ఉంటుంది, వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో మనం కొంచెం డైవర్సిఫై అవ్వాలంటే కేవలం కొన్ని మార్కెట్లోనే కాకుండా అందరి అభిరుచులకు తగ్గట్టు మనము డైవర్సిఫై అయ్యి వాటి అభిరుచులకు తగ్గట్టు మనం చేస్తే మనకి ఎంతో డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు అందరూ మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఒక స్టేట్మెంట్ చెప్పారు.
థింక్ గ్లోబలీ యాక్ట్ లోకలీ అంటారు. అంటే మన ఆలోచన ప్రపంచ స్థాయిలో ఉండి లోకల్గా అంటే ఇక్కడ లోకల్ సమస్యలను పరిష్కారం చేసే విధంగా ఉండాలనేది సార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. దాంట్లో భాగంగానే మనకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి మన వెంకటగిరి చేనేత సంఘాల వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా మనం పరిష్కరించుకుంటూ మనకు ఎక్కువ మార్కెట్ ఉన్న సెక్టార్లు మనం ఆలోచించుకుని ఈరోజు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఎక్కడా లేవు, రాష్ట్రంలో ఎక్కడా లేవు. సో టెక్స్టైల్ పార్క్ కానీ అలాంటి వచ్చే విధంగా ఆలోచన చేస్తామని మీ అందరికీ కూడా చెప్తూ ఈరోజు మరొకసారి అందరికీ జాతీయ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హ్యాండ్లూమ్స్ చేనేత మరియు జౌళి శాఖ డిపార్ట్మెంట్కి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.